హైదరాబాద్ సరోజిని ఆసుపత్రికి బాధితులు క్యూ కడుతున్నారు. దీపావళి సందర్భంగా నిర్లక్ష్యంగా టపాసులు కాల్చడంతో పలువురు గాయపడ్డారు. రాత్రి నుంచి ఇప్పటి వరకు 47 మంది ఆసుపత్రికి వచ్చారు. వీరిలో 43 మందికి చికిత్స అందించి పంపారు. నలుగురు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. నలుగురులో 2 యువకులు 2 పిల్లలున్నారు. ఇప్పుడు వరకు మా దగ్గర 47 కేసెస్ వచ్చాయి. అందులో 18 కేసెస్ చిల్డ్రన్ ఉన్నాయి, 23 కేసెస్ కొంచెం సివియర్ గా ఉన్నాయి. 4 కేసెస్ ని అడ్మిట్ చేసాము. 4 కేసెస్ లో 2 పిల్లలు ఉన్నాయి, 2 అడల్ట్స్ ఉన్నాయి. వాళ్ళకి చూసి ఆపరేషన్ థియేటర్ కి హైదరాబాద్ సరోజిని ఆసుపత్రికి బాధితులు క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక లైవ్ లో అందిస్తారు. రాధిక, అడ్మిట్ అయిన వాళ్లలో 4 పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ శ్రావణి, నిన్న దీపావళి సందర్భంగా టపాసులు పేల్చినప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు అయితే జరిగాయి. అయితే ఒక 4గురికి మాత్రం కొంత సీరియస్గా ఉన్నట్టుగా కూడా సరోజినీదేవి హాస్పిటల్ కంటి వైద్యులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే మనకి వార్డ్ లోపల ఉన్నాం. మనము వార్డ్ లోపల 2 యువకులకి, అంటే కొంత యంగ్ ఏజ్ వాళ్ళకి ఒక 2కి కళ్ళు డ్యామేజ్ అయితే, చిన్నపిల్లలు ఒక 2కి మాత్రం కంటి పాప దగ్గర చాలా ఇష్యూ వచ్చి, అంటే వాళ్ళకి సర్జరీ వరకు వెళ్ళేంత సీరియస్గా ఉంది అని చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ హాస్పిటల్లో ఇన్పేషెంట్స్గా ఉన్న చిన్న బాబు కంటికి చాలా గాయమైంది. ఒకసారి వాళ్ళ మదర్తో మాట్లాడదాం. ఏమైందమ్మా అసలు రాత్రి మేడం ఈ టప్పకాయలు కాలుస్తుండు మేడం. కాల్చి ఆ బాబు పడేయడానికి వెళ్తే తలగదని అనుకున్నాడు మేడం. ఆయనది వచ్చింది మేడం. కన్ను నల్ల పొరకి వచ్చి తలిగింది. ఇంట్లో నేను దీపం ముట్టిస్తున్నా మేడం. వచ్చి మమ్మీ నా కంటికి బ్లడ్ వస్తుందంటే, నానే కన్ను గుడ్డు పోయింది బెట, నువ్వు టపాకాయలు కాలకద్దనంగా కాల్చిన కొన్ని కాలుసి అయిపోతుండే కదా బెట అని చెప్పిన మేడం. ఇక అక్కడికేని కామారెడ్డికేని నిజామాబాద్కి వచ్చినాం. నిజామాబాద్కి ఎంచి ఇక్కడికి వచ్చినాం మేడం. ఏమంటున్నారు ఇప్పుడు డాక్టర్లు? ఆపరేషన్ చేయాలంటారు మేడం. ఆపరేషన్ చూపుకి ఏమైనా సమస్య వస్తుంది అని చెప్తున్నారా? ఏమంటున్నారు? చూపుకు మేము చెప్పలేము అని అంటారు. చూపు కనబడుతుందో కనబడదో తెలియదు. ఆపరేషన్ అయితే చేస్తాము, మీ అదృష్టం అని అంటారు మేడం. రైట్, ఇంకొక పేషెంట్కి సంబంధించిన అటెండెన్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. బాబుకు అంటే ఎక్కడ తగిలింది? సో ఒకసారి ఇక్కడ కూడా చూద్దాము. 2కి అయితే కొంత కంటి చూపు కూడా మిస్ అయ్యే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం. ఏం జరిగిందమ్మా? డ్యూటీకి వెళ్తున్నాడు మేడం. వెళ్తుంటే మెకానిక్ అది ఏంటది బండి మీద వస్తుంటే ఇక్కడ బాంబులు టపకాయలు వేలుస్తురంట. అది వచ్చి కన్నుకు తగిలిందండి. అంటే ఏరియాలో, అంటే ఎక్కడి నుంచి మీరు వస్తుంది? మోగిల విలేజ్ చూసుకొని తాండాకుతున్నాం పక్కనే, అది ఆమ్లెట్ మోగిల విలేజ్నే తగిలింది. ఏమంటున్నారు డాక్టర్లు? ఏమంటున్నారు? పోయింది కన్ను అంటారు, కన్ను పోయిందని చెప్పి. సర్జరీ ఏమైనా ఉందని చెప్పిండ్రా? చూద్దాం, ఇప్పుడు 9 గంటలకు వస్తామన్నారు. చూసి 90% అయితే రాదని చెప్పి రాత్రి చూసిన డాక్టర్. 90% ఏం చేస్తారు మీరు? మిషన్ భగీరథ వాటర్ దాన్ని. సో సారీ అండి. సో ఇది చూస్తున్నాం కదా, ఇక్కడ కంటి చూపు పోయేంత సీరియస్గా, అంటే బండి మీద వచ్చే వాళ్ళు, వాళ్ళకి అసలు సంబంధం లేని దీంట్లో కూడా బండి మీద అట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కంటికి టపాకాయలు తగిలి పేల్చే వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోకుండా రోడ్ల మీద ఎట్లా పడితే అట్లా పేల్చడంతో అటు జర్నీ చేస్తున్న వాళ్ళకు కూడా కళ్ళకి పూర్తిగా కంటి చూపు పోయే విధంగా ఇట్లాంటి ప్రమాదాలు సంభవించాయి. ఇవాళ కూడా ఇంకా చాలామంది ఇట్లు టపాకాయలు కాలుస్తారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోకుండా ఇటు టపాసులు పేల్చడానికి వస్తే మాత్రం ఇట్లాంటి తీవ్ర నష్టాలు చూడాల్సి వస్తుంది. కంటి చూపు పూర్తిగా కోల్పోవడం అంటే వాళ్ళ జీవితం సగం కొలాప్స్ అయినట్టే. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, వాటర్ దగ్గర ఉంచుకోవాలి. చిన్నపిల్లలైతే ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండాలి, కాటన్ దుస్తులు ధరించాలి, చెప్పులు వేసుకోవాలి. మినిమం ప్రికాషన్స్ తీసుకోకుండా దీపావళి టపాసులు చిన్నపిల్లలతో కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, కాల్చే ప్రయత్నం చేయకూడదు అనేసి వైద్యులు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. అయితే ఒకసారి ఇక్కడ సిస్టర్ ఉన్నారు. సిస్టర్, వీళ్ళ కండిషన్ ఏంటి అసలు 4గురిది? ఇప్పుడైతే ట్రీట్మెంట్ ఇచ్చాము. వాళ్ళు మార్నింగ్ వచ్చారు. ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది. ఇంకా డాక్టర్స్ డిసైడ్ చేస్తారు వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ పరిస్థితిని బట్టి. చాలా ఎక్కువ ఇంజురీ అయితే దే విల్ గో ఫర్ సర్జరీ.
థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా ఇంజురీస్ అయితే ఎక్కువ మొత్తంలోనే ఈ నలుగురికి అయ్యాయి. మిగతా 43 మంది కొంత చిన్న చిన్న మైనర్ ఇంజురీస్తోని వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. ఓపీ ఇవాళ కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో వస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడ సిబ్బంది డాక్టర్లు అంతా కూడా ఫుల్ ప్లెజ్డ్గా ఏర్పాటు చేశామని వైద్యులు చెప్తున్నారు. రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.